అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. హలో, ఏంటి పాప, మీ నాన్న కనిపించడం లేదని పిచ్చెక్కిపోతోందా? ఎవరు నువ్వు? మా నాన్న గురించి నీకెలా తెలుసు? నీ మట్టుకు నువ్వు పెద్దోళ్ళని ఎదిరించేసి ఏదైనా చేసేద్దాం అంటే కుదరదు పాప. నేను మా నాన్న గురించి అడుగుతుంటే నువ్వేదైతే మాట్లాడతావేంటి? ముందు మా నాన్న ఎక్కడున్నారో చెప్పు. అలాగే చెప్తాను పాప, కానీ ఇప్పుడు కాదు, రేపొద్దున్న నువ్వు ధర్మపీఠం దగ్గర అందరికీ క్షమాపణ చెప్పాలి. తప్పైపోయిందని చంపలేసుకోవాలి. ఇంకెప్పుడు వాళ్లతో పెట్టుకోనని నువ్వు మాట్లాడి వచ్చాక మీ నాన్నని భద్రంగా తీసుకొచ్చి అప్పచెప్తాం. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? బెదిరిస్తున్నావా? మా నాన్నకి ఏదైనా జరిగిందంటే నీ అంతా చూస్తాను. పాప పాప పాప, ఇప్పుడు నువ్వు మాకు వార్నింగ్ ఇచ్చే పరిస్థితుల్లో లేవమ్మా, భయపడే పరిస్థితుల్లో ఉన్నావు. నీ నాన్న మా దగ్గర ఉన్నాడు. రేపు తీర్పు దగ్గర తేడా వస్తే ఇక్కడ నీ నాన్న ఇంటికి రాడు, శ్మశానానికి వెళ్తాడు. అర్థమైంది కదా? హలో హలో, అక్క, నువ్వు ఉండక్క, నేను తీసుకొస్తాను. ఇంకా ఏంటి మమ్మీ ఆలోచిస్తున్నావు? నువ్విచ్చిన 2 నిమిషాల టైం కూడా అయిపోయింది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తను మౌనంగా ఉంటే మనం ఎదురు చూస్తూ ఉండాలా? రుద్ర, ముందు జానకితో క్షమాపణ చెప్పించు, ఆ తర్వాత నీ తీర్పును ప్రకటించు. ఇంకా క్షమాపణ చెప్పడం తప్ప వేరే ఆస్కారం లేదు కదా అన్నయ్య. పెద్దవాళ్ళని ఎదిరిస్తే పరిస్థితి ఇలాగే మారుతుందని జానకిని చూసి అందరూ తెలుసుకుంటారు. చూడు జానకి, నీకు నేను నిన్ననే చెప్పాను, ధర్మపీఠాన్ని ఇంతవరకు ఎవ్వరూ ఎదిరించలేదు. ఇక్కడ ఎప్పుడు ధర్మమే నిలబడుతుంది. మా వంశం ధర్మానికి బద్ధంగా, దైవానికి దాసులుగా బతుకుతున్నారు. అలాంటి మమ్మల్ని నువ్వు తప్పు పట్టావు. ఇప్పుడిలా మౌనంగా ఉంటే కుదరదు. రుద్ర, చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు నువ్వు ఎన్ని మాటలు చెప్పినా తన చెవికి వినిపించదు. శిక్ష విధించవలసిందే. ఏ మనిషికైనా ఒక అవకాశం ఇవ్వడం ధర్మపీఠానికున్న బాధ్యత. అలాగే తనకి ఇచ్చాను. ఇప్పుడు మర్యాదగా క్షమాపణ చెప్పాలి. అది కాదమ్మగారు, రాత్రి జానకి మా ఇంటికొచ్చి తను మా ఇంటి దగ్గర. నీకిచ్చిన సమయం పూర్తయింది. మోకాళ్ల మీద కూర్చుని ముక్కు నేలకి రాసి ధర్మపీఠానికి క్షమాపణ చెప్పు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చెయ్యనని చేతులు జోడించి
ధర్మపీఠానికి దండం పెట్టు. మన జానకమ్మ, మన జానకమ్మ, మన జానకమ్మ, మన జానకమ్మ, మన జానకి. అయ్యో, జానకి, మన జానకి. ఆపండి. ఈ ఊరి ధర్మమే ఊపిరిగా బ్రతుకుతున్న దీక్షితులు గారి కూతురే ధర్మపీఠాన్ని ధిక్కరించడం చాలా శోచనీయం. కానివ్వు. జానకి! ఇది పోయిందని అనుకున్నావు కదా, నేను తీసుకొచ్చాను. రే, ఇది నువ్వెలా తీసుకొచ్చావు? ఇప్పుడు అసలైన దోషులెవరో తెలిసిపోతుంది. నేను క్షమాపణ చెప్పడం కాదు, ఈ ధర్మపీఠానికి ఎవరు క్షమాపణ చెప్పాలో ధర్మపీఠం మీద కూర్చున్నా మీరే నిర్ణయించండి. ఇంతవరకు మౌనంగా ఉన్నాం. ఇప్పుడేంటి మళ్ళీ గొంతు లేస్తోంది? సాక్ష్యాధారాల్ని చూపిస్తేనే నమ్ముతారు కదా. ఆ సాక్ష్యం నా నుంచి రాత్రి కొంతమంది దూరం చేశారు. కానీ పసిపిల్లలు దైవస్వరూపులు అంటారు కదా, అందుకే ఈ పిల్లోడు ఆ సాక్ష్యాన్ని తీసుకొచ్చాడు. అదేంటో ఇప్పుడు చెప్తాను, అది విన్నాక మీరు తీర్పు చెప్పండి. ఎవడో ఒక పసిపిల్లవాడు పుస్తకం తీసుకొస్తే అది సాక్ష్యం ఎలా అవుతుంది? రిజిస్ట్రేషన్ కాగితాలు చేతిలో చూపించినా కూడా ఇంకా కాదు అనే ధైర్యం ఎందుకు చేస్తున్నావు? ఏంటి, క్షమాపణ చెప్పాల్సి వస్తుందని ఇలాంటి ఏర్పాట్లు చేసుకొని ఇప్పుడు తెలివిగా తప్పించుకోవాలనుకుంటున్నావా? మా మమ్మీ నిన్ను వదిలిపెట్టదు. ఎవ్వరూ ఏమీ మాట్లాడద్దు. జానకి చెప్తాను అంటోంది కదా, చెప్పనివ్వండి. అది కాదు రుద్రాణి, ఈ జానకి మాటలు వింటే ఇలా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. నిన్నొక కథ చెప్పింది, ఈరోజు ఇంకో కొత్త కథ అల్లుతుంది. పట్టించుకోకుండా వెంటనే నీ తీర్పును ప్రకటించు. ఎక్కడ తీర్పు ప్రకటించాలో, ఎలా ప్రకటించాలో నిర్ణయం తీసుకోవాల్సింది నేను. ఎవ్వరూ మాట్లాడకండి. జానకి, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. ఇంతకీ ఆ పుస్తకం ఏంటి?
చూడండి, డాక్టర్ అప్పన్న అంటే ఆయన వైద్యుడు అని అందరికీ తెలుసు. కానీ ఆయనకి సంతకం కూడా రాదు. ఆయన పేరు కూడా ఆయన ఎప్పుడూ రాసుకోలేదు. ఎందుకంటే ఆయన చదువుకోలేదు. నీకేమైనా పిచ్చెక్కిందా? లేకపోతే మా అందరిని పిచ్చి వాళ్ళని చేస్తున్నావా? చదువు రాని వాడు డాక్టర్ ఎలా అవుతాడు? కథ చెప్తే అతికినట్టుండాలి, అబద్ధం చెప్తే అందరూ నమ్మేలా ఉండాలి. అంతేకాని ఇలా తేలిపోయే మాటలు చెప్తే నువ్వే మరింత ఇబ్బంది పడవలసి ఉంటుంది. వెయిట్, పల్లెటూరులో పెరిగిన పంతులు గారి కూతురు కదా, చదువు గురించి తనకెలా తెలుస్తుంది? డాక్టర్ అంటే ఏం చదువుకోవాలో కూడా తెలియని అమాయకురాలు అలాగే మాట్లాడుతుంది. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ మై ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్? ఇంగ్లీష్లో మాట్లాడిన వాళ్ళే చదువుకున్నట్టు, తెలుగులో మాట్లాడే వాళ్ళకి చదువు రానట్టు కాదు. నేను చదువుకున్నాను, అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. అన్నీ తెలిసిన దానివి ఒక డాక్టర్కి సంతకం పెట్టడం రాదని అంత తెలివి తక్కువగా ఎలా చెప్తున్నావు? చూడండి, డాక్టర్ అప్పన్న అంటే ఇప్పుడున్న మా జనరేషన్కి తెలియకపోవచ్చు. కానీ ఆయన గురించి మా నాన్న ఎన్నోసార్లు చెప్పారు. ఆయన ఏమీ చదువుకోలేదని, కేవలం ఆయుర్వేద మందులు మాత్రమే ఇచ్చేవారు అని. దాన్ని ఆధారంగా తీసుకుని రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి వెతికాను. అక్కడ అప్పన్న గారు వైద్యానికి సంబంధించిన ఈ బుక్ నాకు కనిపించింది. ఈ పుస్తకంలో చూడండమ్మా, తను వైద్యం చేసేదానికి ఏ ఆర్గాన్స్కి ఏ పసరు ఇవ్వాలో అన్నది ఒక ఫోటోలు మాత్రమే ఆయన వేసి పెట్టుకున్నారు. ఆ పసరు ఆధారంగా అందరికీ వైద్యం చేసేవారు. ఆయనకి చదువు రాదు, సంతకం పెట్టడం తెలీదు. అలాంటి వ్యక్తి సంతకం పెట్టి వీళ్ళకి స్థలాన్ని ఎలా అమ్మారు? ఎంత ధైర్యం రా నీకు? మమ్మల్ని మోసం చేయాలని చూస్తావా? దొంగ కాగితాలు తీసుకొచ్చి ఈ ధర్మపీఠాన్ని అవమానించాలని చూస్తావా? అమ్మా అమ్మా అమ్మా, తప్పైపోయిందమ్మా. అమ్మా, తప్పైపోయిందమ్మా. ఈ ఒక్క తప్పుకి క్షమించండమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయనమ్మా. ఇది మా తాతలు చేసిన పనమ్మా, నేను చేసిన పని కాదమ్మా. చనిపోయిన వాళ్ళ గురించి మాట మాట్లాడినా చంపేస్తాను. ఆ కాగితాలు తీసుకొచ్చి తీర్పు చెప్పమన్నది నువ్వు. అది తప్పు అని నిర్ణయం అయ్యాక శిక్ష నువ్వే అనుభవించాలి. ఈ తప్పుకి శిక్ష 50 కొరడా దెబ్బలు అమలుపరచండి.
నువ్వు తప్పు చేస్తే ధర్మపీఠానికి క్షమాపణ చెప్పమని అడిగాను. కానీ నేను తప్పుడు తీర్పు ఇవ్వకుండా ఆపినందుకు చాలా సంతోషం. చూడండి, ఒక తీర్పు ఇచ్చే ముందు అన్నీ తెలుసుకుంటే మంచిది అని నా అభిప్రాయం. ఇప్పటికైనా వీళ్ళకి న్యాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ పొలం మీదే. ఇక దాన్ని ఎవ్వరూ మీ నుంచి దూరం చెయ్యలేరు. జై జగదమ్మ! జై జగదమ్మ! జై జగదమ్మ! జై జగదమ్మ! బుజ్జి, అమ్మా, అయ్యో బాబాయ్, ఏంటి బాబాయ్ ఇది? మీరు నా కళ్ళకి దండం పెట్టడం ఏంటి? లేదమ్మా, నువ్వే కాని ఇలా ఆలోచించకపోయి ఉంటే ఈ పొలం మా చేయి జారిపోయి ఉండేది. మా కుటుంబం మొత్తం మట్టిలో కలిసిపోయేది. మళ్ళీ మేము అన్నం తింటాము అంటే అది నీ చలవే. నేను సాధించిన దానికన్నా ఇదిగో వీడు సాధించిందే ఎక్కువ. ఈ బుజ్జిగాడు సమయానికి ఆ పుస్తకాన్ని తీసుకురాకపోతే మనమేం చేయగలిగే వాళ్ళం కాదు. చాలా తెలివిగా అన్నీ నిరూపించాననుకుంటున్నావు కదా? కానీ మీ నాన్న మా దగ్గర ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోతున్నావు. ఇక్కడ నువ్వు తల ఎగరేస్తే అక్కడ మీ నాన్న తల తెగిపోతుందని తెలుసుకోలేకపోయావా? నేను ఇంత ధైర్యంగా చెప్పాను అంటే అక్కడ ఏం జరుగుంటుందో ఇంకా నీకు అర్థం కాలేదా? నమస్తే అయ్యా. అయ్యా, మీరు చెప్పినట్టే చేశాను. ఆ దీక్షితులు ఇప్పుడు మా దగ్గరే ఉన్నాడు. మరి ఆ విషయం జానకికి ఫోన్ చేసి చెప్పారా? చెప్పామయ్యా. రేపు నోరు తెరిచావంటే ఇక్కడ నీ తండ్రి తల తెగిపడుతుందని చెప్పాము. శబాష్. చూడండి, రేపు రుద్రాణి గారు తీర్పు చెప్పే వరకు ఆ దీక్షితులు ఎక్కడున్నాడన్న సంగతి ఎవ్వరికీ తెలియకూడదు. ఆ జానకిని అస్సలు తక్కువ అంచనా వేయకండి. అలాగేనయ్యా, ఆ సంగతి మేం చూసుకుంటాం. వస్తానయ్యా. రేయ్, ఆయన అసలే గుడి పూజారి. ఆయన్ని బాధ పెడితే పాపం తగులుతుందని ఇక్కడ అందరూ భయపడుతున్నారు. అందుకే ఆకలితో ఉంచకుండా ఏదైనా తీసుకెళ్ళి పెట్టండి. ఆల్రెడీ తీసుకెళ్తున్నాను. సరే, వెళ్ళు. వీడిని ఫాలో అయితే నాన్న ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు. రై, దీక్షితులకి టిఫిన్ ఇచ్చొస్తా. పంతులు గారు, మీకు టిఫిన్ తీసుకొచ్చాను, తినండి. నాకు అవసరం లేదు, ముందు నన్ను విడిపించండి.
నేను ఇంటికి వెళ్ళాలి. చూడండి పంతులు గారు, మీ కూతురు చాలా ఎక్కువ చేస్తుంది. వద్దన్నా కూడా వినటం లేదు. అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాం. రేపు అక్కడ మీ కూతురు నోరు మూసాక మిమ్మల్ని పంపించేస్తాం. ముందైతే తినండి. నా కూతురికి నేను నచ్చ చెప్పుకుంటాను. మీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. మమ్మల్ని వదిలేయండి అయ్యా. సరే, ఆకలితో ఉండకూడదు అని టిఫిన్ తీసుకొచ్చాను. తింటే కడుపు నిండుతుంది, లేదా నీ కడుపు మాడుతుంది. నీ కర్మ. నువ్వా మొత్తానికి ఈ ప్రదేశం కనిపెట్టావు. ఈరోజు నీ పని అయిపోయింది. నాన్నా నాన్నా లేనా జాగ్రత్త. నాన్నా మీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. చూసావమ్మా ఎంత పని జరిగిందో. అందుకే ఇలాంటి గొడవలు నీకు వద్దు అన్నాను. సరే నాన్నా, ముందు మిమ్మల్ని కాపాడాలి అనుకున్నాను, కాపాడాను. పదండి ఇంటికి వెళ్దాం. లేదమ్మా లేదు. ఇప్పుడే రుద్రాణి గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్తాను. అన్ని విషయాలు ఆవిడే చూసుకుంటారు. లేదు నాన్న, నేను సంపాదించిన సాక్ష్యం నాకు దూరమైంది. రేపు ధర్మపీఠం దగ్గర ఏం జరుగుతుందో నాకు తెలీదు. నాన్న, నేను చెప్పే వరకు మీరు మాత్రం ఇంట్లోంచి బయటికి రాకండి. అలా వస్తే నా మీద ఒట్టే. రండి రండి. నా తండ్రిని బంధించి నా నోరు మూయించాలనుకున్నావు. దైవం లాంటి మా నాన్నని రక్షించుకునే మార్గాన్ని ఆ దేవుడే నాకు చూపించాడు. అక్కడ మా నాన్న సేఫ్, ఇక్కడ నేను అనుకున్న సాక్ష్యాన్ని చూపించాను. కొరడా దెబ్బలు తినటానికి నువ్వు రెడీగా ఉండు. పదరా. సాధించి శాంతించే విడిపించను పామల చర ప్రచోదిషపురమందున విట్టినాది వెలిగించే దివ్యముగా దీపావళి సత్యభామ సత్యభామ. నువ్వు త్వరగా భోంచేసి పడుకోమ్మా. రేపు పొద్దునే మనం ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయేంత తప్పు మనమేం చేశాం నాన్న? అసలు ధర్మపీఠం దగ్గర ఏం జరిగిందో తెలుసా? ఆ పొలం మీదే. ఇక దాన్ని ఎవ్వరూ మీ నుంచి దూరం చెయ్యలేరు. అందరూ నిన్ను మెచ్చుకోవచ్చు, కానీ ఆ ఇంట్లో వాళ్ళు మాత్రం నిన్ను మెచ్చుకుంటారని నేను అనుకోను. వాళ్ళకి కోపం పెరిగింది అంటే నీకు ప్రమాదం ఎటు నుంచి వస్తుందో కూడా ఊహించలేను. అందుకే మనం రేపు తెల్లవారుగానే ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం.